కవితకి ఇక్కడి నుంచే ఖబర్దారని హెచ్చరిస్తున్నా. ప్రియాంక గాంధీ గారు ఎక్కడ నిలబడినా కూడా భారీ మెజారిటీతో గెలుస్తాం. నువ్వు ఎక్కడ నిలబడతావు అక్కడ మేము ప్రచారం చేసి నీకు డిపాజిట్ రాకుండా మాత్రం ఖచ్చితంగా కృషి చేసి మా మహిళా సోదరులు అందరూ తిరుగుతారు. 33% రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అన్న ఆమె జంతర్ మంతర్ దగ్గర లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు వచ్చినప్పుడు మరి చేసింది. ఆ 33% బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదని నేను అడుగుతున్నా. ఈ రోజు మా మీద మాట్లాడే కన్నా ప్రియాంక గాంధీ కాలి కోటికి కూడా పనికిరారు మీరు. ఈ రోజు సోనియా గాంధీ గారు ఇస్తే బిచ్చమిచ్చిన మీకు బంగారు తెలంగాణ మేమిచ్చిస్తే మీరు కూర్చొని ఈ రోజు లక్షల వేల కోట్లు మింగేసినారు. 7 లక్షల వేల కోట్లు అప్పు చేసినారు. ఈరోజు జీఎస్టీ వ్యాట్ బండ బాదుతున్న బీజేపీకి బీఆర్ఎస్ కి రాబోయే కాలంలో మహిళా కాంగ్రెస్ సోదరు మనులందరూ కూడా వాళ్ళకి ఎవ్వరికి కూడా ఓటు వేయకుండా ఈ రోజు గ్రామాలు తిరుగుతున్నాం. పార్లమెంట్ వైజ్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అదే విధంగా అన్ని కమిటీస్ ఒక్కొక్క చెల్లె 10 మందిని అనుసంధానం చేసి బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎంఐఎం నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. సో మీ అందరికీ కూడా ఈరోజు సెలబ్రేషన్స్ లో పాల్గొనాలని మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా సంతోషం. చాలా ధర్నాలు చేసిన తర్వాత, చాలా పోట్లాట చేసిన తర్వాత ఈ రోజు నిజంగా కూడా ప్రగతి భవన్ లో మమ్మల్ని ఈడ్చికెళ్లి కేసులు పెట్టిన రోజులు కూడా మీరు చూశారు. ఈ రోజు నిజంగా కూడా మహిళలందరూ చాలా సంతోషంగా ఈ రోజు పొద్దున్నే వచ్చి స్వీట్ తినిపించారు. ఇది ఆమోదం చెందినందుకు మా అందరికి 500 సిలిండర్ వస్తుందని చెప్పేసి మనసారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి దీవిస్తాను లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.